నువ్వు ఎలా బలపడాలి, నువ్వు ఎలా లైన్లోకి రావాలి, దానికి ఒక్కటే మార్గం, నువ్వే సాధన చేయాలి. నిన్ను వెనక్కి లాగేవాళ్లే కానీ ముందుకు నెట్టేవాళ్ళు లేరు, ఒక్క దేవుడు తప్ప, దైవవాక్యం తప్ప, పరిశుద్ధాత్మ తప్ప. ఎందుకంటే దైవ జనులు కూడా బలహీనపడే ఉన్నారు. వాళ్ళలో చాలా మంది శరీరానుసారులుగా మారిపోయారు, జీవపు డంబానికి ఎగబడుతున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను కనపడాలంటే నేను కనపడాలి, నాకు పేరు రావాలి, నాకు పబ్లిసిటీ రావాలి, నాకు గుర్తింపు రావాలి, నేను గొప్పగా కనపడాలనే పిచ్చిలో పడ్డారు దైవజనులు కూడా. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఒక పక్క ప్రసంగం చేస్తానే, ఈ జీవపుడంబం, ఈ ఎక్స్పోజింగ్ మైండ్, ఎచ్చులు అనే వాటికి అందరూ చిక్కిపోయారు. పాస్టర్లే చిక్కారు, విశ్వాసుల బ్రతికే మాత్రం. చివరికి నీకు బోధించేవాడు కూడా అనుసరించిన పరిస్థితుల్లో ఉన్నావు ఈ రోజున. అందుకే నీకు నువ్వే ఈరోజు ఒక తీర్మానం చేయి, తమ్ముడా, భక్తి అంటే భక్తిగానే చేయాలి. ఒక విలువైన సమాచారం పరిశుద్ధాత్ముడు నీకు అందించాడు. తండ్రి, ఇంతవరకు నాకు ఇది తెలియదు, జస్ట్ మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అభిషేకం వస్తే సరిపోయింది అనుకున్నాను, కానీ నా దేహం